నిన్నటి వరకు సెషన్స్ ప్రాక్టీస్ చేశారు అనుకుంటున్నాను. ఒకవేళ టైం కుదరకపోతే బుక్లో ఉన్న రాయడం వరకు చేసుంటే బాగుంటుంది. సో నిన్నటిది ఒకసారి రివ్యూ చేసుకొని ఈరోజు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము. ఆ, ఏంటి అంటే ఓవరాల్గా డెవాప్స్ ప్రాసెస్లో ఏం జరుగుతుందో మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ కొంత డెవలప్మెంట్ ఐడియా ఉంది కాబట్టి సో లేకపోయినా పర్వాలేదు. ఏం జరుగుతుందంటే గిట్హబ్, మావెన్, టామ్ కట్ ఇవన్నీ టూల్స్ అన్నమాట. ఇవి టూల్స్ ఈరోజు మనం జావా అప్లికేషన్స్కి ఇవి వాడుతున్నాము. వేరే అప్లికేషన్స్కి వేరే వాడవచ్చు. సో టూల్ సెట్ అనేది మారుతూ ఉంటుంది. కానీ బేస్ కాన్సెప్ట్ ఏంటి? కోడింగ్ తయారు చేయటము. అంటే అది వెబ్ అప్లికేషన్ కావచ్చు, ఆండ్రాయిడ్ అప్లికేషన్ కావచ్చు, ఐఓఎస్ కావచ్చు. దానికి కావాల్సిన కోడింగ్ తయారు చేయటము. దానికోసం గిట్హబ్ వాడతాం. సో మొన్న మనం చెప్పాం గిట్హబ్ బదులు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయని. బిట్ బకెట్ లేదా గిట్ ల్యాబ్, ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ మనకి ఉన్నాయి. ఆ తర్వాత ఇది జావా కోడ్ కాబట్టి మనము బిల్డ్ టూల్ మావెన్ వాడాము. ఆ తర్వాత టామ్ క్యాట్ వాడాము. ఎందుకు? సర్వర్ని పోస్ట్ చేసుకోవడానికి. మనం కోడ్ మోడిఫై చేసాము, మావెన్ ఉపయోగించుకొని బిల్డ్ చేసాము, దాన్ని టామ్ క్యాట్ ఉపయోగించుకొని డిప్లాయ్ చేసాము. ఇవన్నీ మనం మాన్యువల్గా చేసాము. నిన్న జెన్కిన్స్ ఉపయోగించుకొని దీన్ని ఆటోమేట్ చేయడానికి ట్రై చేశాము. అయితే కొన్ని కారణాల వల్ల ఆ జాబ్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే జెన్కిన్స్ విండోస్లో మనం ఇన్స్టాల్ చేశాము. విండోస్లో ఆ మావెన్ ఇన్స్టాలేషన్ పాత్ ఇలాంటివి సరిగ్గా జెన్కిన్స్ రికగ్నైజ్ చేయలేదు. సో అందుకే మనకు కొన్ని ఎర్రర్స్ వచ్చాయి. బట్ ప్రాసెస్ మాత్రానికి అదే. దాని ఉద్దేశం ఏంటంటే నిన్న మనము రన్ చేసిన జాబ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం రన్ చేస్తే ఆటోమేటిక్గా కోడ్ అనేది గిట్హబ్ నుంచి తెచ్చుకొని మావెన్ ఉపయోగించుకొని అదే బిల్డ్ చేసి ఆ తయారైన ఆ వార్ ఫైల్ని మనం తీసుకెళ్లి టామ్ క్యాట్లో జెన్కిన్స్ ఆటోమేటిక్గా పెడుతుంది. అది అన్నమాట ఫ్లో. ఇది విండోస్లో చేసినందుకు గాను కొన్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇష్యూస్ ఉండబట్టి మనకి ఆ త్రీ ఎర్రర్స్ వచ్చాయి. బట్ ప్రాసెస్ ఫ్లో మళ్ళీ ఒకసారి చూద్దాము. ఆ తర్వాత ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే సేమ్ ఇదే కాన్సెప్ట్ని మనము ఫ్యూచర్లో కూడా బాగా మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తాము. సో అదొకసారి చూద్దాం. జెన్కిన్స్లోకి వెళ్తే మనకి ఫ్రీ స్టైల్, మావెన్, పైప్లైన్ ఈ త్రీ టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో న్యూ ఐటెం క్లిక్ చేస్తే ఫ్రీ స్టైల్ చూసాము, మావెన్ చూసాము, పైప్లైన్ చూసాము. ఇక మల్టీ కాన్ఫిగరేషన్ ప్రాజెక్టు, ఫోల్డరు, మల్టీ బ్రాంచ్ పైప్లైన్, ఆర్గనైజేషన్ ఫోల్డర్ ఉన్నాయి. వీటిల్లో ఫోల్డర్ అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మనకున్న జాబ్స్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి వాడతారు. మల్టీ కాన్ఫిగరేషన్ ప్రాజెక్ట్ అనేది ఎక్కువ శాతం చాలా లిమిటెడ్గా వాడతారు. సో అది కొంచెం కాంప్లెక్స్ బట్ యూజ్లెస్ కాబట్టి వదిలేద్దాం. మనం ఇక్కడ వాడేది ఫోల్డర్ ఒకటి, మల్టీ బ్రాంచ్ పైప్లైన్ ఒకటి. ఫోల్డర్లో ఒకసారి మనం చూసినట్లయితే ఫోల్డర్ 1 అని మనం క్రియేట్ చేసుకుంటే సేవ్ చేసేస్తే మనకు ఒక ఫోల్డర్ అంటూ క్రియేట్ అవుతుంది. ఆ ఫోల్డర్లో మనకు కావాల్సిన జాబ్స్ని మళ్ళీ మనము క్రియేట్ చేసుకోవచ్చు. బేసికల్గా మన దగ్గర ఉన్న జాబ్స్ని ఆర్గనైజ్ చేయడానికి ఈ ఫోల్డర్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, 3 జాబ్స్ పక్కనే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. అలా మనం ఎన్ని ఫోల్డర్స్ కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫోల్డర్ 1లో మనం కొత్త జాబ్ క్రియేట్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో న్యూ ఐటెం,
జాబ్ వన్ అండ్ ఫ్రీ స్టైల్ అండ్ ఓకే. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ జాబ్ వన్ అని పేరు ఇచ్చేసాను. అప్పుడైతే ఫ్రీ స్టైలా మావేనా పైప్లైనా అర్థం కాదు. మళ్ళీ ఎలా అర్థమవుతుందంటే దాన్ని క్లిక్ చేసి కాన్ఫిగర్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది అది ఫ్రీ స్టైలా మావేనా అని. సో అందుకే మనకి ఈజీగా ఉండటానికి మనం దాన్ని రీనేమ్ చేసుకున్నాం. రీనేమ్ ఫ్రీ స్టైల్ జాబ్ వన్ రీనేమ్. ఇప్పుడు చూస్తే మనకున్న ఫోల్డర్లో ఫ్రీ స్టైల్ జాబ్ వన్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు వేరే పర్సన్ వచ్చి వాళ్ళకి ఇంకో ఫోల్డర్ కావాలంటే మళ్ళీ న్యూ ఐటెంకి వెళ్ళి ఇక్కడ రవి ఫోల్డర్ అనుకుందాం. అతనికి కావాల్సిన ఫోల్డర్ అతను క్రియేట్ చేసుకున్నాడు. సేవ్. ఇప్పుడు జెన్కిన్స్ హోమ్లోకి వెళ్తే ఫోల్డర్ వన్ ఉంది, రవి ఫోల్డర్ ఉంది. ఇతని ఫోల్డర్లో ఇతనికి కావాల్సిన జాబ్స్ ఇతను పెట్టుకుంటాడు. న్యూ ఐటమ్ ఇక్కడ పైప్లైన్ మావెన్ క్రియేట్ చేద్దాం. మావెన్ జాబ్ వన్ మావెన్ సెలెక్ట్ చేసి ఓకే కొడితే క్రియేట్ అవుతుంది. సేవ్. ఇప్పుడు ఫోల్డర్ వన్లో ఉన్న ఫ్రీ స్టైల్లో మనం దీన్ని ఏ విధంగా ఆటోమేట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. నిన్న ఫెయిల్ అయింది, ఈరోజు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ చూద్దాం. కాన్ఫిగర్. ఇది ఫ్రీ స్టైల్ జాబ్ కాబట్టి మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ కాన్ఫిగర్ చేయాలంటే గిట్ సెలెక్ట్ చేయాలి. గిట్హబ్లోకి వెళ్ళి ఈ గ్రీన్ బటన్ క్లిక్ చేసి ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకొని మళ్ళీ మనం జెన్కిన్స్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో దాన్ని సేవ్ కొట్టేస్తే స్టెప్ బై స్టెప్ వెళ్దాం. దాన్ని సేవ్ కొట్టేసి బిల్డ్ క్లిక్ చేస్తాం, చూద్దాం ఏం జరిగిద్దో. సో మనం జనరల్గా గిట్హబ్లో ఉన్న కోడ్ని లోకల్గా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? గిట్ బ్యాష్ కానీ కమాండ్ ప్రాంప్ట్ కానీ ఓపెన్ చేసి లేదా విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి ఆ కమాండ్ రన్ చేస్తే అప్పుడు లోకల్గా వస్తాయి. ఇప్పుడు ఆ పని అంతా చేసామంటే చేయలేదు. సింపుల్గా జెన్కిన్స్లో ఒక ఫ్రీ స్టైల్ జాబ్ క్రియేట్ చేసుకొని అందులో యూఆర్ఎల్ ఇస్తే ఆటోమేటిక్గా అదే మనకు కోడ్ని క్లోన్ చేసి పెట్టింది. అంటే మనం చేయాలనుకున్న పని ఈ జాబ్ ద్వారా మనం చేపిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఆటోమేటిక్గా షెడ్యూల్ చేసుకుంటే మనం సిస్టమ్ ముందు లేనప్పుడైనా సరే అది మన కోసం మన పని చేసి పెడుతుంది. నెక్స్ట్ 5 మినిట్స్లో దీన్ని మనం ఎటువంటి క్లిక్ చేయకుండానే ఎలా క్లోన్ చేయాలో చూద్దాం. కాన్ఫిగర్. అలాగే కిందకి స్క్రోల్ చేస్తే మనకి ట్రిగ్గర్స్ ఉన్నాయి చూడండి లెఫ్ట్ సైడ్. ఈ జాబ్ని ఆటోమేటిక్గా అదే ట్రిగ్గర్ అయ్యే విధంగా ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. అదేంటి ఇప్పుడు చూద్దాం. బిల్డ్ పీరియడ్కి వెళ్ళి నాకు ఈ జాబ్ అనేది అన్ని స్టార్స్ ఇచ్చుకుంటే విపరీతంగా రన్ అవుతుంది. అంటే ఎవ్రీ మినిట్కి రన్ అవుతుంది. అదేంటో చూద్దాం. ఇప్పుడు సేవ్ కొట్టాను, రీఫ్రెష్ చేశాను. ఇప్పుడు టైం ఎంత అయింది? 7:15 అయింది. నేను జాబ్ నేమ్ రన్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా 7:16కి ఈ జాబ్ ఆటోమేటిక్గా రన్ అవుతుంది. అంటే దీన్ని ఏమంటారంటే జాబ్ని షెడ్యూల్ చేయడం అంటారు. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి బిల్డ్ నౌ అని కొట్టాల్సిన పని లేదు. మనం జస్ట్ మన పని చూసుకుంటే చాలు. ఏమని పెట్టాము? ప్రతి ఒక్క నిమిషానికి ఈ జెన్కిన్స్లో జాబ్ అనేది రన్ అవ్వాలని పెట్టాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే 7:13కి లాస్ట్ జాబ్ రన్ అయింది, 7:15కి ఒకటి రన్ అయింది. ఇప్పుడు సిస్టంలో టైము 7:16 అని చూపిస్తుంది. ఇంకొక 1 మినిట్ ఆగి చూస్తే మళ్ళీ ఇది రన్ అవుతుంది. ఏం రన్ అవటం అంటే ఏంటి? మనం చెప్పిన పని అది చేస్తుంది మనతో అవసరం లేకుండానే. అందుకే మనం జెన్కిన్స్ని ఆటోమేషన్ టూల్ అంటాం. మళ్ళీ ఒకసారి 1 మినిట్ ఆగి చూస్తే ఇంకొక జాబ్ కూడా రన్ అవుతుంది. కాన్ఫిగర్. మనం ఏం ఆప్షన్స్ ఇచ్చాము ఇక్కడ? సోర్స్ కోడ్ మేనేజ్మెంట్లో యూఆర్ఎల్ మాత్రమే ఇచ్చాం కాబట్టి ఓన్లీ కోడ్ని క్లోన్ చేయడం అనేది అది పనిగా పెట్టుకుంది. నెక్స్ట్ మనం
నువ్వు బిల్లు కూడా చేయమని ఇచ్చావనుకోండి, అప్పుడు అది బిల్లు కూడా చేస్తుంది. కాకపోతే మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో ప్రాబ్లం ఉండబట్టి అది రన్ అవ్వట్లేదు. బట్ ఇప్పుడు ట్రై చేసి చూద్దాం. ఇక్కడ ఏం ఆప్షన్ ఉంది? మనకి బిల్డ్ స్టెప్లో ఎగ్జిక్యూట్ విండోస్ బ్యాచ్ కమాండ్, ఎగ్జిక్యూట్ షెల్, ఆ తర్వాత ఇన్వోక్ టాప్ లెవెల్ మావే టార్గెట్స్. ఈ మూడిట్లో మనం ఈ బిల్డ్ చేయడానికి వాడుకోవచ్చు. సో మరి వన్ బై వన్ అన్ని ట్రై చేద్దాం. ఏది వర్కౌట్ అయితే దాన్ని మనం పిక్ చేద్దాం. ఫస్ట్ బ్యాచ్ కమాండ్ తీసుకుందాం. బ్యాచ్లో ఎంవిఎన్ ప్యాకేజ్, అప్లై, సేవ్. ఇక్కడ చూసారా, నేనేం బిల్డ్ రన్ చేయలేదు. 7:15కి ఒకటి జరిగింది, 7:16కి జరిగింది. ఇప్పుడు కూడా నేనేం చేయను. నేను జస్ట్ స్క్రీన్ రిఫ్రెష్ చేసి అక్కడ కూర్చుంటాను అంతే. 7:17 అంటే దాని సిస్టమ్ ప్రకారం ఇంకొక 1 మినిట్ అయిన తర్వాత మళ్ళీ జాబ్ని రన్ చేస్తుంది. ఈసారి మనకి ఫెయిల్ అయింది. చూసారా, రన్ చేసింది, ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందో చూస్తే ఎంవిఎన్ మావిన్ అనేది నాట్ రికగ్నైజ్డ్ అంటుంది. కాబట్టి మనం జెన్కిన్స్ కాన్ఫిగరేషన్ మళ్ళీ చేద్దాం. ఏముంది ఇక్కడ? ఎంవిఎన్ ప్యాకేజ్ నాకు అర్థం కాలే అంటుంది. కాబట్టి మనం డైరెక్ట్గా మావెన్ ఎక్కడుందో ఆ పాత్ తీసుకొని ఇచ్చి చూద్దాం. ఒకేలా ఆ విధంగా ఏమైనా రికగ్నైజ్ చేస్తుందేమో అని. సో 7:17కి ఒకటి రన్ అయింది. ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ 10 సెకండ్స్లో మళ్ళీ రన్ అవుతుంది. మళ్ళీ రన్ అయింది, మళ్ళీ ఫెయిల్ అయింది. ఏమంటుంది? ఇది దానికి దొరకలేదు అంటుంది మళ్ళీ. యా. సో దీన్ని ఇది రికగ్నైజ్ చేయలేకపోతుంది కాబట్టి మనము మార్చి చూద్దాం. బిల్డ్ స్టెప్లోకి వెళ్ళి ఇక్కడ విండోస్ బ్యాచ్ తీసేసి షెల్ పెట్టి చూద్దాం. ఒకవేళ అదేమైనా రికగ్నైజ్ చేస్తుందేమో అని. ఓ, బిల్ మనం కొట్టే పని లేదు యాక్చువల్గా. అదే చూసుకుంటుంది, బై మిస్టేక్ కొట్టేశాను. ఇక్కడ చూస్తే ఇది కూడా దాన్ని రికగ్నైజ్ చేయలేకపోతుంది. బట్ దట్స్ ఓకే. ఇంకొక లాస్ట్ ఆప్షన్ ఉంది, దాన్ని కూడా ట్రై చేద్దాం. ఇన్వోక్ టాప్ లెవెల్ మావెన్ టార్గెట్స్. ఏమున్నాయి? ప్యాకేజ్. టార్గెట్ పేరు ఇక్కడ ఇస్తే చాలు, ఎందుకంటే ఇది మావెన్ ప్లగ్గినే మనం డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసాం కాబట్టి మనం ఇక్కడ స్పెసిఫిక్గా మావెన్ అనేది మెన్షన్ చేయాల్సిన పని లేదు. సో ప్యాకేజ్ అని ఇచ్చాను, సేవ్ కొట్టాను. ఇప్పుడు రీలోడ్ చేద్దాం. 7:19కి ఒకటి రన్ అయింది ఆటోమేటిక్గా. ఇప్పుడు 7:20 కంటే నెక్స్ట్ 1 మినిట్లో రన్ అయ్యేదా మనం చెక్ చేస్తే సరిపోతుంది. నేను జస్ట్ పేజ్ రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేయకపోయినది ఆటోమేటిక్గా లోడ్ అవుతుంది. జస్ట్ వెయిట్ చేద్దాం. ఎయిత్ది ఇప్పుడు ఏదో జరుగుతుంది. ఏం జరిగింది? దీనికి కూడా ఎంవిఎన్ అనేది నాట్ రికగ్నైజ్డ్ అని వస్తుంది. యాక్చువల్గా cmd.exe అనేది రికగ్నైజ్ చేయాలి. ఇది ఎందుకు రికగ్నైజ్ చేయలేకపోతుంది? సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనము జెన్కిన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం మాడిఫై చేయాల్సి ఉంటుంది. సరే, ప్రస్తుతానికి దీన్ని మనం పాస్ చేద్దాం. అడ్వాన్స్డ్ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ప్యాకేజ్ క్లోజ్. యాడ్ బిల్డ్ స్టెప్లో
విండోస్ బ్యాచ్ కమాండ్, షెల్ స్క్రిప్ట్, ఎకో, వర్డ్, సేవ్. ఎకో హలో వరల్డ్ పెట్టాను ఇప్పుడు. అది సింపుల్ కమాండ్ కాబట్టి అది రన్ అవుతుంది. సో దీన్ని కన్సోల్ అవుట్పుట్లో ఏమొస్తుంది మనకు, ఎంవిఎన్ నాట్ రికగ్నైజ్డ్ అని వస్తుంది. దీన్ని కాసేపు ట్రబుల్ షూట్ చేస్తే మనం ఫిక్స్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం టైం వేస్ట్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఫోల్డర్లో రవి ఫోల్డర్లో మనం మావెన్ టైప్ జాబ్ పెట్టాం కదా, దీన్ని ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడికి వస్తే మళ్ళీ సేమ్ కాన్ఫిగర్లోకి వెళ్ళి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్లో గిట్టి సెలెక్ట్ చేసుకొని ఈ యూఆర్ఎల్ అక్కడ ఇచ్చేద్దాం. ఇక్కడ బిల్డ్ ట్రిగ్గర్స్, బిల్డ్ పీరియాడిక్ లో స్టార్ 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 ప్రతి ఒక్క మినిట్కి ఇది రన్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత బిల్డ్ స్టెప్స్ లో గోల్స్ ఏమున్నాయి, ప్యాకేజ్, ఇది కూడా మరి రికగ్నైజ్ చేస్తుందో లేదో చూద్దాం. సేవ్, బిల్డ్ నౌ. బిల్డ్ నౌ మనం కొట్టాల్సిన పని లేదు యాక్చువల్గా, షెడ్యూల్ చేశాం కాబట్టి అదే దానిపైన చేస్తుంది. ఇక్కడ చూస్తే ఇది రికగ్నైజ్ చేసింది మావెన్ని ప్లగిన్ ద్వారా అనుకుంటా, అందుకే అది రికగ్నైజ్ చేసింది. ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్ బిల్డ్ ఫెయిల్ అయింది. ఎందుకు మనం రీజన్ చూస్తే, ఎందుకు ఫెయిల్ అయింది, ఇన్వాలిడ్ టార్గెట్ రిలీజ్ 24. సో పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో మనం 24 అని పెట్టాం కదా, దానికి ఇది ఫెయిల్ అయింది. సో యాక్చువల్గా ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఎర్రర్స్ అనేది వస్తున్నాయి, బట్ దట్ ఈజ్ ఓకే. సో మీకైతే ప్రాసెస్ ఇక్కడ అండర్స్టాండ్ అయింది కాబట్టి ఫస్ట్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్లో క్లోన్ చేయడానికి ఇస్తాము. బిల్డ్ స్టెప్లో ఇక్కడ ప్యాకేజ్ అని ఇస్తే వార్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత పోస్ట్ బిల్డ్ యాక్షన్స్లోకి వెళ్ళి మనం డిప్లాయ్ ఆర్టిఫాక్ట్ టు, కాదు, డిప్లాయ్ టు కంటైనర్, ఇక్కడ వార్ పాత్ కంటెక్స్ట్ పాత్ ఇస్తే మనకి టామ్ క్యాట్లోకి వచ్చి అది డిప్లాయ్ అవుతుంది. అది ప్రొసీజరు. ఇక్కడ లోకల్గా విండోస్లో మనం ఇన్స్టాల్ చేసాం కాబట్టి కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి. మనం దీన్ని లైనెక్స్లో రిప్లికేట్ చేసి చూద్దాం. ఓకే. సో ఈరోజు కాన్సెప్ట్ మాత్రమే, దీన్ని మనం మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాము కాబట్టి బాగానే స్ట్రాంగ్గా మనకి ఇది అర్థమవుతుంది. ఈరోజు ఏడబ్ల్యూఎస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా సేమ్ డెవాప్స్ కాన్సెప్ట్ని మనం ఏడబ్ల్యూఎస్లో కూడా మనం రిప్లికేట్ చేస్తాం. సో ఈరోజు మీరు ఏడబ్ల్యూఎస్ యొక్క శాంపుల్ అది దాని పేరు ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ప్రొసీజర్ ఎలాగో చూపిస్తాను. ఏడబ్ల్యూఎస్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనము ఆన్ ప్రెమ్ లొకేషన్లో మనం చేసామో దాన్ని మనం క్లౌడ్లో చేస్తాము. ఏది, కోడ్ని క్లోన్ చేసుకోవడం, బిల్డ్ చేసుకోవడం, టామ్ క్యాట్ డిప్లాయ్ చేసుకోవడం, ఏదైతే ప్రొసీజర్ చేసామో దాన్ని మనము క్లౌడ్లో చేస్తాము. క్లౌడ్లో మనం వాడేది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ యూఆర్ఎల్ aws.amazon.com. ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ టాప్ కార్నర్లో క్రియేట్ అన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, మీ అకౌంట్ నేమ్ ఇస్తే వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఈ మధ్యన డెబిట్ కార్డ్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు అనుకుంటా. సో ఆ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత రూ. 2 మాత్రమే కట్ చేస్తాడు. వాటిని మళ్ళీ మీ అకౌంట్లోకి రివర్ట్ చేస్తాడు ఆ రూ. 2ని. సో అకౌంట్ ఖచ్చితంగా క్రియేట్ చేయండి, ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది. ఆ విధంగా క్రియేట్ చేసిన తర్వాత ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోకుండా వాటిని
ఎక్కడ నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. వాటి ద్వారా ఏడబ్ల్యూఎస్లోకి లాగిన్ అవ్వండి. సో మీరు ఏడబ్ల్యూఎస్ లాగిన్ అయితే ఈ విధంగా మీకు పేజ్ కనపడుతుంది. సో ఇందులో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. రైట్ సైడ్ టాప్ కార్నర్లో ప్రొఫైల్ సెక్షన్. మీరు లాగిన్ అయిన తర్వాత మీ అకౌంట్ ఐడి ఏదైతే మీకు అలొకేట్ చేసిందో అది ఇక్కడ ఉంటుంది. టాప్ కార్నర్లో సెర్చ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకు ఎటువంటి ఏడబ్ల్యూఎస్ సర్వీసు కావాలంటే అది మనం సెర్చ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనకి ఏం తెలియదు కాబట్టి తర్వాత చూద్దాం. ఇక్కడ క్లౌడ్ షెల్ అని ఉంది. మనం షెల్ అంటే ఏంటి? లోకల్గా కమాండ్ ప్రాంప్ట్ కానీ గిట్ బ్యాష్ కానీ ఉపయోగించుకొని ల్యాప్టాప్ని ఏ విధంగా అయితే ఆపరేట్ చేస్తున్నామో అదే విధంగా ఏడబ్ల్యూఎస్ని ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ని కూడా మౌస్ అవసరం లేకుండా ఆపరేట్ చేయాలండి. ఈ క్లౌడ్ షెల్ మీద క్లిక్ చేస్తే అది మనకి ఒక ఎన్వామెంట్ ఇస్తుంది. దాంట్లో మనము ఏడబ్ల్యూఎస్ యొక్క కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ని ఇక్కడ నుంచి మనం రన్ చేసుకోవచ్చు. దీన్నే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ షెల్ అని అంటారు. సో ఇక్కడ ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్. సెట్టింగ్స్లో ఇది జస్ట్ బ్రౌజర్ సెట్టింగ్స్ మాత్రమే. ఆ తర్వాత రీజియన్స్. ఇందులో ఏడబ్ల్యూఎస్ వాడు మల్టిపుల్ రీజియన్స్లో మనకు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాడు. నార్త్ వర్జీనియా నుంచి అంటే యునైటెడ్ స్టేట్లో కొన్ని, ఏసియా పసిఫిక్ కొన్ని, కెనడా కొన్ని, యూరోప్ కొన్ని. సో మరి ఎందుకు ఇన్ని రీజన్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు? ఒక రీజన్ సరిపోదా అంటే కంపెనీస్లో వాళ్ళ డేటా వాళ్ళ కంట్రీ నుంచి బయటకు వెళ్ళకూడదని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. జియోగ్రఫికల్ లొకేషన్స్లో ఇక్కడి నుంచి మాత్రమే ఉండాలి అని చెప్పేసి కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో మనం ఆ స్పెసిఫిక్ రీజన్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ నార్త్ వర్జీనియా యుఎస్ ఈస్ట్ వన్ కానీ ఓహియో యుఎస్ ఈస్ట్ టూ ఆ ఫస్ట్ రెండింటిని వాడతాయి. అట్లంటే మిగతా వాడమని కాదు. మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ ప్రయారిటీ 60 to 70% కంపెనీస్ ఆ రెండింటినే వాడుతున్నాయి నేను చూసిన దాంట్లో. సో అందుకే నేను కూడా అలాగే వదిలేస్తాను నార్త్ వర్జీనియా. ఎందుకంటే మనకి వర్కింగ్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అంటే అలవాటు అవుతుంది అంతే. ఇక లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఇది హోమ్ పేజ్కి రావడానికి ఏడబ్ల్యూఎస్. దాని తర్వాత మెనూ ఆప్షన్ చూడండి. ఇక్కడ మల్టిపుల్ డాట్స్ ఉన్నాయి. దాన్ని క్లిక్ చేస్తే మనకున్న సర్వీస్ అన్ని ఇక్కడ లిస్ట్ అవడం అవుతాయి. సో ఈ మెనూ ఆప్షన్స్లో మల్టిపుల్ ఉన్నాయి కదా, మరి దేనితో స్టార్ట్ చేయాలి ఏంటి అనేది మనకి డౌట్ వస్తుంది. మెయిన్గా క్లౌడ్ అంటే కంప్యూట్, స్టోరేజ్, నెట్వర్క్. ఈ త్రీ కాన్సెప్ట్స్ మెయిన్గా ఏ క్లౌడ్లోనే ఉంటాయి. కంప్యూట్ అంటే ఏంటి, స్టోరేజ్ అంటే ఏంటి, నెట్వర్క్ ఏంటి. ఈ మూడు సర్వీసెస్ని మనము హై లెవెల్ అని చెప్పొచ్చు. కంప్యూట్ అంటే మనకు కావాల్సిన ల్యాప్టాప్ ఆర్ సర్వర్ ఆర్ ఇన్స్టెన్స్ అంటారు. స్టోరేజ్ అంటే మనకు కావాల్సిన డిస్క్ స్పేస్. నెట్వర్క్ అంటే దానికి కావాల్సిన నెట్వర్క్ కనెక్షన్స్. ఈ మూడే మీరు ఎటువంటి క్లౌడ్ తీసుకున్నా ఉంటాయి. సో మనం ఫస్ట్ కంప్యూటర్తో స్టార్ట్ చేస్తాము. అంటే ఒక సర్వరు, ఒక ఇన్స్టెన్స్, ఒక ల్యాప్టాప్. అవి లేనిదే మనం ఎటువంటి పని చేయలేము కాబట్టి కంప్యూటర్తో స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత స్టోరేజ్, ఆ తర్వాత నెట్వర్క్. సో స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఇందులో కంప్యూటర్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. కంప్యూటర్లు ఏమున్నాయి? ఇందులో కూడా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్గా ఈ సీటుకి వెళ్ళండి. సో ఇది ఈ సీటు యొక్క డాష్ బోర్డు. ఈ సీటు అంటే ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటర్ క్లౌడ్. ఇక్కడ ఆ పేరు రాద్దాం, ఈసీ టూ. సో సో ఇది ఈసీటీ యొక్క డాష్ బోర్డు. దీంతోనే మనకి ఎక్కువగా పని ఉంటుంది.
EC2 డాష్బోర్డ్లో లెఫ్ట్ సైడ్ మనం చూస్తే ఇన్స్టెన్సెస్ అని ఉన్నాయి. ఆ తర్వాత డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఎన్ని ఇన్స్టెన్సులు ఉన్నాయి, ఎన్ని సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి అనే లిస్ట్ అనేది మనకి కనబడుతుంది. ఇక్కడ చూస్తే రన్నింగ్ ఇన్స్టెన్సులు 0 ఉన్నాయి. సో దాని మీద క్లిక్ చేసి మనం కొత్త ఇన్స్టెన్స్ ఇప్పుడు లాంచ్ చేద్దాం. రైట్ సైడ్ టాప్ కార్నర్లో లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదో పాపప్ వచ్చింది, దాన్ని క్లోజ్ చేస్తున్నాను. మీకు కావాల్సిన నేమ్ ఇచ్చుకోండి. సో లైనక్స్లో ఫస్ట్ మన ప్రాక్టీస్కి కానీ ప్లస్ హెవీగా యూటిలైజ్ చేసే సర్వీస్ పేరు ఇబుంటు, కాబట్టి దాన్ని వాడదాం. ఇబుంటు సెలెక్ట్ చేసుకొని దానికి ఇమేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. లైనక్స్లో ఇక్కడ చూడండి కింద మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అమెజాన్ లైనక్స్, మ్యాక్ ఓఎస్, యుబుంటు, విండోస్, రెడ్ హ్యాట్, ఎస్యుఎస్సి లైనక్స్, డెబియన్ అని. నేను యుబుంటు సెలెక్ట్ చేస్తాను. యుబుంటులో లేటెస్ట్ వర్షన్ ఇమేజ్ 24 కాబట్టి అదే డిఫాల్ట్గా సెలెక్ట్ అయింది. ఇంకా కింద స్క్రోల్ చేస్తే దీనికి ఇన్స్టెన్స్ టైపు T2.micro, అది ఫ్రీ టైర్ ఎలిజిబుల్. ఓకే, ఫ్రీ టైర్ అంటే మనకు ఛార్జ్ పడదు. ఇంకా కిందకు వస్తే కీ పేరు, ఆ ఇన్స్టెన్స్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి ఒక కీ పేరు అంటూ ఉండాలి. ప్రస్తుతానికి డ్రాప్ డౌన్లు ఏమి లేవు కాబట్టి కొత్తది క్రియేట్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తుంది, కొత్తది క్రియేట్ చేస్తుంది. సో దానికి ఒక పేరు ఇద్దాం. ఏంటి, యుబుంటు ఇన్స్టెన్స్ కాబట్టి అది కూడా నేను ఇచ్చేది అక్కడ నార్త్ వర్జీనియా. సో ఆ పేరు ఇచ్చుకుంటాను. ఇక్కడ ఫార్మాట్ పెమ్, అది ఫైన్ నాకు. క్రియేట్ కీ పేరు, అది క్రియేట్ అవడంతో పాటుగా లోకల్గా కూడా డౌన్లోడ్ అవుతుంది. ఆ తర్వాత నెట్వర్క్ అనేది ఇప్పుడే మనం ఏమీ టచ్ చేయాల్సిన పని లేదు. ఏదైతే డిఫాల్ట్గా ఉంటుందో దాన్ని అదిలా వదిలేసేయండి. ఇక ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే కాన్ఫిగర్ స్టోరేజ్, చెప్పే కదా స్టోరేజ్ కూడా అప్పుడు మనం పట్టించుకోము, డిఫాల్ట్గా వదిలేద్దాం. వచ్చేసి లాంచ్ ఇన్స్టెన్స్. ఇప్పుడు ఒక ఇన్స్టెన్స్ అనేది ఏడబ్ల్యూఎస్లో లాంచ్ అవుతుంది. సక్సెస్ఫుల్లీ ఇనిషియేట్ లాంచ్ ఆఫ్ ఇన్స్టెన్స్, అది ఇనిషియేట్ చేసింది. కరెక్ట్గా 2 minutes పడుతుంది ఇది లాంచ్ అయ్యి రన్నింగ్లోకి రావడానికి. క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడ యుబుంటు అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూస్తే నేమ్ యుబుంటు, ఇన్స్టెన్స్ ఐడి. ఇన్స్టెన్స్ అంటే ఇందాక చెప్పా కదా, ఈ కంప్యూటర్లో మనం దాన్ని ల్యాప్టాప్ అని పిలవచ్చు, సర్వర్ అని పిలవచ్చు, లేదా ఇన్స్టెన్స్ అని పిలవచ్చు. అందరూ ఇన్స్టెన్స్ అనే పదం వాడుతున్నారు కాబట్టి దాన్ని మనం వాడదాం. సో ఇక్కడ ఈ ఇన్స్టెన్స్కి ఒక ఐడియాని అలొకేట్ చేశారు. ఈ ఐడితో దాన్ని మనం రిప్రజెంట్ చేస్తాము. దాని స్టేట్ రన్నింగ్లో ఉంది. దాని టైపు T2.micro, అంటే దీనికి ఛార్జ్ పడదు. అంటే ఇప్పుడు ఫ్రీ టైర్ అకౌంట్కి ఇన్ని నెంబర్ ఆఫ్ హవర్స్ అని ఇస్తాడు, 720 సంథింగ్. అవి దాటిన తర్వాత మాత్రమే మనకు ఛార్జ్ చేస్తాడు. అది కూడా చాలా తక్కువ T2.microలో. ఇంకా పక్కకి స్క్రోల్ చేస్తే స్టేటస్ చెక్ ఉంది, ఇనిషియలైజింగ్ ఉంది. ఇది 2/2 సంథింగ్ అలా వస్తుంది. అప్పుడు పర్ఫెక్ట్గా ఇన్స్టెన్స్ రెడీ అయినట్టు. ఇలా మనం లాగిన్ అవ్వడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఈ లోపు లాగిన్ అవ్వకూడదు అంటే అవ్వచ్చు. అంతా స్టేటస్ చెక్ అయిపోయిన తర్వాత లాగిన్ అయితే కంఫర్ట్. ఇక పబ్లిక్ అవైలబిలిటీ జోన్, చూడండి, యుఎస్ ఈస్ట్ 1B. మనకి యునైటెడ్ స్టేట్లో నార్త్ వర్జీనియాలో యుఎస్ ఈస్ట్ 1లో లాగిన్ అయింది. ఈ యుఎస్ ఈస్ట్ 1లో మల్టిపుల్ జోన్స్ ఉన్నాయి, 1A, 1B, 1C అని. ఇది 1Bలో లాంచ్ అయింది. నేను చెప్పాయని కొన్ని కొత్త పదాలు ఉంటాయి ఇందులో, బట్ స్టిల్ మీరు బుక్లో నోట్ డౌన్ చేయండి, బై హార్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తాయి. మనం పబ్లిక్ IPv4 DNS ఏంటి ఇదంటే మన ఇన్స్టెన్స్ని ఈ IP అడ్రస్ ద్వారా ఈ గ్లోబల్గా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దాని యొక్క డిఎన్ఎస్ నేమ్ అన్నమాట ఇది. ఇటు పక్క ఉన్నది దాని యొక్క IP అడ్రస్. ఏంటి డిఎన్ఎస్ నేమ్, IP అడ్రస్ అంటే మనకు google.com అనేది డిఎన్ఎస్ నేము, దాని బ్యాక్గ్రౌండ్లో ఉండే నెంబరింగ్ అనేది దాని యొక్క IP అడ్రస్.
ఇంకా పక్క స్క్రోల్ చేస్తే మానిటరింగ్ డిజేబుల్డ్ ఉంది. సెక్యూరిటీ గ్రూప్ నేము లాంచ్ విజార్డ్ బాన్ ఉంది. కీ పేరుని మనం ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ ఉంది. ఎప్పుడు లాంచ్ అయింది ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. అది ప్లాట్ఫామ్ లైనక్స్ కాబట్టి లైనక్స్ అని ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం అది రెడీ అయిందా లేదా. స్టాటస్ చెక్ అనేది ఇంకా ఇనిషియలైజింగ్ ఉంది, బట్ స్టిల్ యుబుంటూ కాబట్టి ఫాస్ట్గా రెడీ అవుతుంది. అదే విండోస్ సర్వర్ అనుకోండి, మినిమం 5 to 10 minutes డిలే పడుతుంది. ఇప్పుడు ఇట్లా లాంచ్ అయిన సర్వర్ని ఇక్కడ మీకు కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి కనెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తుంది, ఆ ఇన్స్టెన్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలనేది. ఏముంది ఇక్కడ ఫస్ట్ ఈసీ టు ఇన్స్టెన్స్ కనెక్ట్, సెషన్ మేనేజరు, ఎస్ఎస్హెచ్ క్లయింట్, ఈసీ టు సీరియల్ కన్సోల్. ఫస్ట్ ఈసీ టు ఇన్స్టెన్స్ కనెక్ట్ మీద చూద్దాం. అక్కడ మీరు కనెక్ట్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్గా బ్రౌజర్లోని మీకు ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యి మీకు చూపిస్తుంది. మీరు ఎటువంటి ఎడిషనల్ స్టెప్ తీసుకోకుండానే సింపుల్గా కనెక్ట్ అని క్లిక్ చేస్తే చాలు మీ సర్వర్లోకి మీరు లాగిన్ అవుతారు. ఇది వెరీ ఈజీ స్టెప్. ఇక నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. మళ్ళీ కనెక్ట్ మీద క్లిక్ చేస్తే సెషన్ మేనేజర్. ఇక్కడ సెషన్ మేనేజర్ అనే మనకి ఎనేబుల్ అవ్వలేదు, ఎందుకంటే దానికి ఒక ఏజెంట్ అని ఉంటుంది, ఆ ఏజెంట్ ఆన్లైన్లో లేదు. సో ఇగ్నోర్ దట్. నెక్స్ట్ ఎస్హెచ్ క్లయింట్. ఎస్హెచ్ క్లయింట్ ఏంటంటే మనం లోకల్గా గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేశాం కదా, దాన్ని ఎస్హెచ్ క్లయింట్ అంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కమాండ్ యాజిటీస్గా మీరు కాపీ చేసుకొని మీరు ఇందాక ఈ పిమ్కి ఎక్కడైతే పెట్టారో ఆ లొకేషన్లో ఉంచి మాత్రమే ఈ కమాండ్ మనం రన్ చేయాలి. లేదా ఈ లొకేషన్ అనేది మన అనుకూలమైన లొకేషన్ కాపీ చేసుకోవాలి ఈ పిమ్ ఫైల్ని. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ కమాండ్ ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. మీరు ఫోల్డర్ ఓపెన్ చేసి డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తాను, ఎందుకంటే ఈ డౌన్లోడ్స్లో నాకు యుబుంటు nvirginia.pem ఫైల్ ఉంది. ఇక్కడ నేను కమాండ్ని పేస్ట్ చేస్తాను. అప్పుడు ఇది కనెక్ట్ అయ్యాను అడుగుతుంది. ఎస్ఐని ట్యాప్ చేస్తే మనం ఏడబ్ల్యూఎస్లో ఈసీటీలో లాంచ్ చేసిన సర్వర్కి మన లోకల్ సిస్టమ్ నుంచి గిట్ బ్యాష్ నుంచి కనెక్ట్ అవ్వగలిగాం. కనెక్ట్ అయిన తర్వాత దాని నుంచి బయటికి రావాలంటే ఈ ఎక్స్ఐటి ఎగ్జిట్ అని టైప్ చేస్తే మనకి బయటకు వస్తుంది. లాగిన్ అవ్వటం తెలియాలి, దాని నుంచి బయటికి రావటం కూడా తెలియాలి. సో ఇక నెక్స్ట్ ఈసీ టు సీరియల్ కన్సోల్. ఇది కూడా డైరెక్ట్గా ఆప్షన్ కాదు, బ్రౌజర్ నుంచి కనెక్ట్ అయ్యేది. దీనికి ఇక్కడ యాక్సెస్ ఎనేబుల్ చేస్తేనే అది వస్తుంది. సో నేను ఇప్పుడు ఎనేబుల్ చేశాను. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇన్స్టెన్సెస్కి వెళ్ళి ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి, దిస్ ఇన్స్టెన్స్ టైప్ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఫర్ ఈసీ టు సీరియల్ కన్సోల్. సో ఇది సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మనం ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి వదిలేద్దాం. మనకున్న రెండే ఆప్షన్స్, ఒకటి ఈసీ టు ఇన్స్టెన్స్ కనెక్ట్, ఆ తర్వాత ఎస్ఎస్హెచ్ క్లయింట్. నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ ఎస్ఎస్హెచ్ క్లయింట్ ఆప్షన్ తీసుకోండి, ఇప్పుడు ఈజీగా ఉంటుంది, అలవాటు అవుతుంది. సో గిట్ బ్యాష్ డౌన్లోడ్స్ లొకేషన్లో ఓపెన్ చేసి ఆ కమాండ్ని పేస్ట్ చేస్తే అది ఏడబ్ల్యూఎస్లో ఉన్న ఈసీ2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతుంది. సో ఇది కమాండ్ అయిన తర్వాత ఫస్ట్ కమాండ్ మీరు ఏం రన్ చేయాలంటే రూట్ యూజర్కి రన్ స్విచ్ అవ్వాలి కాబట్టి sudo su, ఆ తర్వాత apt-get update. ఇవన్నీ బట్టి చేయాల్సిన కమాండ్. సో అప్డేట్ కమాండ్ రన్ చేసి చూద్దాం ఏం జరిగిద్దో. apt-get update ఎంటర్. సో ఏం చేస్తుందంటే అది దానికి కావాల్సిన రిపోజిటరీస్ అని ఉంటాయి ubuntuకి, అక్కడ నుంచి కావాల్సిన లేటెస్ట్ అప్డేట్స్ని
అది తెచ్చుకుంటుంది. అది ఎంతోసేపు పట్టదు, ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ పడుతుంది అంతే. అయిపోయింది. ఇప్పుడు నేను స్క్రీన్ని క్లియర్ చేస్తాను. ఆ తర్వాత ఇప్పుడు ఇంజినెక్స్ అనే సర్వర్ నేను ఇన్స్టాల్ చేస్తాను. సో ఈ ప్రొసీజర్ ఏంటంటే, ఒక వెబ్ సర్వర్ మీకు చెప్పా కదా, ఇంజినెక్స్, అపాచీ, టామ్ క్యాట్, వీటిని మనం వేటినైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంజినెక్స్ని ఇన్స్టాల్ చేసాము. సో ఇంజినెక్స్ ఇన్స్టాల్ అయిందా లేదని చూస్తే, ఈ కమాండ్ కొడితే మనకి అవుట్పుట్ ఈ విధంగా వస్తే అప్పుడు ఇంజినెక్స్ ఇన్స్టాల్ అయినట్టు. ఇలానే కాకుండా మనం బ్రౌజర్లో కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో ఏదైతే ఇన్స్టెన్స్ ఉందో మీరు అక్కడికి వెళ్ళాలి. ఒకవేళ ఆప్షన్ దొరకకపోతే హోమ్ పేజ్కి వెళ్ళి ఇక్కడ EC2 అని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ ఇన్స్టెన్స్ ఉంటే అక్కడికి వెళ్తే మీరు క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ మీకు కనపడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఇందాక కనెక్ట్ కొట్టాం కాబట్టి కనెక్ట్ అయింది. ఇక్కడ ఇన్స్టెన్స్ సెక్యూరిటీకి వెళ్ళాలి. ఇక్కడ సెక్యూరిటీలో సెక్యూరిటీ గ్రూప్, సెక్యూరిటీ గ్రూప్లో మనము ఏంటి సెక్యూరిటీ గ్రూప్ అంటే, ఈ ఇన్స్టెన్స్ని ఎవరు యాక్సెస్ చేసుకోవచ్చు, ఎవరు యాక్సెస్ చేయకూడదు అనేది దీంట్లో డిఫైన్ చేసి ఉంటాయి. ఇక్కడ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూస్తే ఈ ఫస్ట్ ఒక రూల్ ఉంది. ఏంటది? సెక్యూరిటీ గ్రూప్ రూల్ ఐడి. ఇది ఫస్ట్ రో చూస్తే ఈ రోలో ఒక రూల్ డిఫైన్ చేశారు. ఏంటది? SSH, ప్రోటోకాల్ TCP, పోర్ట్ నెంబర్ 22, సోర్స్ అనేది 0000/0. దీన్ని CIDR రేంజ్ అంటారు. సో ఈ రేంజ్ ఏంటంటే అన్ని IP అడ్రస్ నుంచి ఈ EC2 ఇన్స్టెన్స్కి లాగిన్ అవ్వచ్చు. ఎవరికైతే పెమ్ కీ ఉంటుందో వాళ్ళు లాగిన్ అవ్వచ్చు అనమాట. దీన్ని ఓపెన్ టు ద వరల్డ్ అంటారు. ఇది కంపెనీలో ఇలా ఎవరో మనం అతని ప్రాక్టీస్ పర్పస్కి ఇలా ఇచ్చుకోవచ్చు. కొన్ని వాటిలో కొన్ని కంపెనీలు ఇస్తారు, కొన్ని స్పెసిఫైడ్ కంట్రోల్స్ పెట్టి ఇస్తారు. ఇక మనం కొత్త రూల్ యాడ్ చేద్దాం. ఏమైనా యాడ్ చేద్దాం? ఆల్ ట్రాఫిక్ పెట్టేద్దాం. ఆల్ ట్రాఫిక్లో ఎనీవేర్ IPv4 ఎక్కడి నుంచి అయినా సరే అంత ట్రాఫిక్ నేను అలో చేస్తున్నాను. సేవ్ రూల్స్. ఓకే. ఇప్పుడు మళ్ళీ హోమ్ AWS హోమ్ పేజ్కి వెళ్ళండి. మళ్ళీ EC2కి వెళ్ళండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకు దాని యొక్క పబ్లిక్ IPv4 అడ్రస్ వస్తుంది. అది DNS అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, పబ్లిక్ IPv4 అడ్రస్ అయినా తీసుకోవచ్చు. నేను DNS తీసుకుంటున్నాను. తీసుకొని వేరే ట్యాబ్లో ఎంటర్ చేశాను. చేస్తే ఇక్కడ ఇంజినెక్స్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఎందుకు వచ్చిందంటే మనము ఇంజినెక్స్ని AWS EC2లో లాంచ్ చేశాం కాబట్టి. ఇదే URL మీకు ఇస్తున్నాను. మీరు మీ బ్రౌజర్లో ఓపెన్ చేసినా సరే మీకు ఇది వస్తుంది. ఎందుకంటే అది అక్రాస్ ది వరల్డ్ ఇది వస్తుంది కాబట్టి. ఇప్పుడు IP అడ్రస్ కూడా ఓపెన్ చేసి చూద్దాం వస్తుందో రావట్లేదు. వెల్కమ్ టు ది ఇంజినెక్స్. IP అడ్రస్ బేస్ మీద కూడా ఇది వచ్చింది. ఇప్పుడు ఇన్స్టెన్స్ లాంచ్ చేసాము, అందులో అప్డేట్ చేసాము, ఆ తర్వాత ఇంజినెక్స్ ఇన్స్టాల్ చేసాము. ఇప్పుడు ఆ ఇన్స్టెన్స్ని డిలీట్ చేద్దాం, మన పని అయిపోయింది కాబట్టి. మర్చిపోతే బిల్లింగ్ పడుతుంది, డబ్బులు డబ్బులు పడుతుంటాయి. ఇప్పుడు ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్ దాంట్లోకి వెళ్ళి, అదే ఇన్స్టెన్స్ స్టేట్లోకి వెళ్ళి టర్మినేట్ ఆర్ డిలీట్ ద ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తే టర్మినేట్ ఇన్స్టెన్స్, ఆ ఇన్స్టెన్స్ టర్మినేట్ అయిపోతుంది. ఇక 1 or 2 minutesలో అది కంప్లీట్గా డిలీట్ చేయబడుతుంది. ఆ తర్వాత మీరు దాన్ని లాగిన్ చేయలేరు. ఇది ఓవరాల్ ప్రొసీజరు. ఏం జరిగిందంటే ఈరోజు సెషను సమ్మరైజ్ చేస్తాను. మనం గిట్హబ్ మావిన్ టామ్ క్యాట్ ద్వారా
డెవాప్స్ ప్రాసెస్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసాము. ఆ ఫ్లో మాన్యువల్గా మనం డిప్లాయ్ చేసాము. జెన్కిన్స్ ద్వారా ఏ విధంగా ఆటోమేట్ చేయాలో ప్రాసెస్ చూసాము. అక్కడ కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి, ఎందుకంటే ఎన్వాల్వ్డ్ వేరియబుల్స్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇలాంటివి మీకు వస్తూనే ఉంటాయి. వాటిని ఫిక్స్ చేయటం అలవాటు చేసుకోవాలి. ఇదే డెవాప్స్ ప్రాసెస్ని యాజ్ గా మనం ఏడబ్ల్యూఎస్లో ఇంప్లిమెంట్ చేస్తాము. కాబట్టి ఏడబ్ల్యూఎస్ మనం స్టార్ట్ చేసాం. ఏడబ్ల్యూఎస్ అనేది క్లౌడ్ కాబట్టి ఇది లైనక్స్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి మనకు ఈ ప్రాసెస్ని అక్కడ ఆటోమేట్ చేయటం ఈజీ అవుతుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ అన్ని మీకు తెలియని పదాలు వస్తుంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయటం బెటర్. ప్రాక్టీస్ చేయడం టైం కుదరకపోతే మినిమం టు మినిమం బుక్లో రాయండి. సో ఈరోజు ఏం చేసామంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ సైన్ అప్ చేసాము. ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని, ఈమెయిల్ ఐడి కొత్తది ఉంటే పర్లేదు, పాతది ఉన్నా పర్లేదు. క్రెడిట్ కార్డు ₹2 కట్ చేస్తుంది, మళ్ళీ రివర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏడబ్ల్యూఎస్ మన ఫస్ట్ కంప్యూట్ దాంట్లో మనం ఇన్స్టెన్స్లో ఈసీటీలోకి వెళ్ళాము. వెళ్ళి యుబుంటూని లాంచ్ చేసాము. అందులో కీ పేర్ క్రియేట్ చేసాము. చేసి దాంట్లోకి లాగిన్ అయ్యి అప్డేట్ చేసాము. సూడోసు అంటే స్విచ్చింగ్ టు రూట్ యూజర్ అనమాట. రూట్ యూజర్కి స్విచ్ అవ్వడానికి అది వాడతారు. ఇది గెట్టింగ్ అప్డేట్స్ ఫ్రమ్ ఫ్రమ్ రిమోట్ రిపోజిటరీస్ అనమాట. ఇది ఎంజినెక్స్ అనేది వెబ్ సర్వర్ ఇన్స్టాలేషన్. ఇది టు చెక్ ఇఫ్ ఇంజినెక్స్ ఈజ్ రన్నింగ్ ఆర్ నాట్. సో ఇంకో కమాండ్ కూడా ఉంటుంది, సర్వీస్ ఇంజినెక్స్ స్టేటస్ అని, టు చెక్ ఇంజినెక్స్ ఈజ్ ఆర్ నాట్. ఆ తర్వాత మనం బ్రౌజర్లో ఆ ఐపీ అడ్రస్ ఉపయోగించుకొని లేదా ఈ హోస్ట్ నేమ్ ఉపయోగించుకొని మనం ఓపెన్ చేస్తే ఓపెన్ అయింది. ఇప్పుడు ఆ నెట్వర్క్లోకి వెళ్ళి ఓపెన్ టు ద వరల్డ్ కనెక్ట్ ఇచ్చినప్పుడు ఆల్ ట్రాఫిక్ ఎనేబుల్ చేసినప్పుడు మనకు ఓపెన్ అయింది అనమాట. సో అది కూడా ఇక్కడ రాస్తాను, ఎనేబుల్ ఆల్ ట్రాఫిక్. సో ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది రేపటి సెషన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి. యా, ఈ ఇంతటితో ఈరోజు ఆపేద్దాము. సమరైజ్ ఏంటంటే ఈరోజు జెన్కిన్స్ చూసాము. ఆ తర్వాత క్లౌడ్లో ఏడబ్ల్యూఎస్లో ఈసీటీలో ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసి అందులో ఇంజినెక్స్ ఇన్స్టాల్ చేసి దాన్ని బ్రౌజర్లో ఓపెన్ చేసుకొని ఆ తర్వాత ఆ ఇన్స్టెన్స్ని టెర్మినేట్ చేశాము. ఖచ్చితంగా అందులో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఈరోజు. యా, ఏమైనా డౌట్స్ ఉంటే చాట్లో పెట్టండి లేదా వాట్సాప్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.